40 ఏళ్ల జర్నీ. అసలు ఈ జర్నీలో చాలా ఒడిదుడుకులున్నాయి. నాకు తెలిసి బెనర్జీ గారు నిర్మాతగా గూడా ఉన్నాడు. ప్రస్తుతం వస్తున్న సినిమాల పరిస్థితి, అంతకు ముందున్న సినిమాలకి కొంచెం మీరు గమనించిన వేరియేషన్ ఏంటది? దిస్ ఈజ్ ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ. కథ ఒకటే ఉంటది. కథనం మారుతదన్నట్లు ఫార్మాట్ మారుతా ఉంటది. హ్మ్. ఎంటర్‌టైనింగ్ ఈజ్ ద సేమ్. ఫస్ట్ తోలుబొమ్మలుండేయి. హ్మ్. అయ్యే సినిమాలు. దాంట్లో కథలు చెప్పేవాడు. ఆ కథలో ఉండే పాత్రల్ని మళ్ళీ నాటకాలకొచ్చినియి. నాటకాల తర్వాత పద్య నాటకాలని వచ్చినియి. సాంఘికం, జానపదం, పౌరాణికం ఇదంతా టోటల్ యూనివర్సల్. ప్రపంచంలో జరిగిన మార్పు. హ్మ్. అలాగే ఆ నాటకాల నుంచి సినిమా. సినిమాలో సేమ్ కథనాలు. సినిమా నుంచి మళ్ళీ టీవీ. ఇప్పుడు టీవీ సీరియల్స్ అడ్వాన్స్డ్‌గా మళ్ళీ ఇప్పుడు వెబ్ సీరీస్‌లు. కరెక్ట్. సో ఈజ్ ఆల్ దిస్ జర్నీ ఈజ్ హ్యాపెనింగ్. బట్ ద స్టోరీస్ ఆర్ సేమ్. కథలు అలాంటివే, క్యారెక్టర్స్ అందులో అలాంటివే, కథనాలు మారుతున్నాయి, ఫార్మాట్ మారుతుంది. వే ద పీపుల్ ఆర్ లుకింగ్ అట్ ఈస్ డిఫరెంట్. కొత్తగా తీయటం మార్పు ఉంది చాలా, అవును. కానీ మార్పు కూడా లేదు అన్నట్టు. అదే. అదే. ప్లస్ నాకేంటంటే నేను ఆల్మోస్ట్ పెద్ద గొప్ప కాదు, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే నేను పుట్టగానే 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు, అప్పుడు పుట్టాను. అదే. అదే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ మారుతున్న కాలంలో అక్కడ ఉన్నాను, బిజీగానే ఉన్నాను, చేస్తున్నాను. కాబట్టి నాకు ఎక్కువ మార్పు తెలియదు. ఓకే. అదే నేను ఒక 10 సంవత్సరాలు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి షిఫ్ట్ అయితే మళ్ళీ వచ్చి ఇక్కడ చూస్తుంటే చాలా మార్పు ఉందే అనిపించేది. కరెక్ట్. బయట వాళ్ళకి ఆ మార్పు ఉంటుంది, నాకంత మార్పు అనిపించదు. బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్.